భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డి షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీ మరియు మహిళల ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి పంచాయతీలలో, గ్రామం, ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలో స్థానిక ప్రభుత్వ సంస్థలు సీట్ల రిజర్వేషన్తో వ్యవహరిస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 243డి యొక్క ప్రతి క్లాజ్ యొక్క వివరణాత్మక వివరణ ఉంది. నిబంధన 1. సబ్ క్లాజ్ ఏ మరియు బి. ప్రతి పంచాయతీలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సీట్లు తప్పనిసరిగా రిజర్వ్ చేయబడాలి. రిజర్వ్ సీట్ల సంఖ్య ఆ ప్రాంతంలోని మొత్తం జనాభాతో పోలిస్తే పంచాయతీ పరిధిలోని ఎస్సీ, ఎస్టీల జనాభాకు అనులోమానుపాతంలో ఉండాలి. ఈ రిజర్వ్ స్థానాలను పంచాయతీ పరిధిలోని వివిధ నియోజకవర్గాల మధ్య తిప్పవచ్చు. నిబంధన 2. క్లాజ్ 1 ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో కనీసం 1/3 ఈ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేయబడాలి. నిబంధన 3. ప్రతి పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సిన మొత్తం సీట్లలో కనీసం 1/3 మహిళలకు రిజర్వ్ చేయబడాలి. ఇందులో ఎస్సీ మరియు ఎస్టీల మహిళలకు రిజర్వ్ చేయబడిన స్థానాలు ఉన్నాయి. మహిళల కోసం ఈ సీట్లను పంచాయతీ పరిధిలోని వివిధ నియోజకవర్గాల మధ్య తిప్పవచ్చు. నిబంధన 4. అన్ని స్థాయిలలో, గ్రామం, ఇంటర్మీడియట్, జిల్లా పంచాయతీలలోని చైర్పర్సన్ల కార్యాలయాలు తప్పనిసరిగా ఎస్సీలు, ఎస్టీలు మరియు మహిళలకు రిజర్వ్ చేయబడాలి. రాష్ట్రంలోని మొత్తం జనాభాతో పోలిస్తే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వ్డ్ కార్యాలయాల సంఖ్య ఉండాలి. ప్రతి స్థాయిలో చైర్పర్సన్ల మొత్తం కార్యాలయాల సంఖ్యలో కనీసం 1/3 మహిళలకు రిజర్వ్ చేయబడాలి. రిజర్వ్ చేయబడిన కార్యాలయాలను ప్రతి స్థాయిలో వివిధ పంచాయతీల మధ్య తిప్పవచ్చు. నిబంధన 5. క్లాజులు 1, 2 మరియు 4 లో వివరించిన విధంగా ఎస్సీ, ఎస్టీలు మరియు మహిళలకు రిజర్వేషన్లు మినహా సీట్లు మరియు కార్యాలయాల రిజర్వేషన్లు ఆర్టికల్ 334లో పేర్కొన్న వ్యవధి ముగిసిన తర్వాత అమలులోకి రావు. నిబంధన 6. ఎస్సీలు, ఎస్టీలు మరియు మహిళలతో పాటు వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా పంచాయతీలు లేదా చైర్పర్సన్ల కార్యాలయాలలో సీట్ల రిజర్వేషన్ కోసం నిబంధనలను రూపొందించడానికి ఈ నిబంధన రాష్ట్ర శాసనసభను అనుమతిస్తుంది. సారాంశంలో ఆర్టికల్ 243డి ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు వివిధ నియోజకవర్గాలు మరియు పంచాయతీలలో న్యాయమైన మరియు ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి ఈ రిజర్వ్ సీట్లు మరియు కార్యాలయాల భ్రమణ నిబంధనలతో తగిన ప్రాతినిధ్యం ఉండేలా పంచాయతీలలో రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తుంది. భారత సంవిధానము భాగము 9 పంచాయతీలు ఆర్టికల్ 243డి సీట్ల ప్రత్యేకీకరణ 1. ప్రతి పంచాయతీలోనూ ఏ. అనుసూచిత కులములకు మరియు బి. అనుసూచిత జనజాతులకు సీట్లు ప్రత్యేకించబడవలెను మరియు అట్లు ప్రత్యేకించవలసిన సీట్ల సంఖ్య ఆ పంచాయతీలోని మొత్తము జనాభాకు ఆ పంచాయతీలోని అనుసూచిత కులముల లేక సందర్భానుసారముగా అనుసూచిత జనజాతుల జనాభా ఏ నిష్పత్తిలో ఉన్నదో ఆ పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేయబడవలసిన మొత్తము సీట్ల సంఖ్యకు ప్రత్యేకించవలసిన సీట్ల సంఖ్య అదే నిష్పత్తికి సాధ్యమైనంత దగ్గరగా ఉండవలెను మరియు అట్టి సీట్లను ఒక పంచాయతీలోని వేరువేరు నియోజకవర్గములకు వంతుల వారీగా కేటాయించవలెను. 2. ఖండము 1 క్రింద ప్రత్యేకించబడిన సీట్ల మొత్తము సంఖ్యలో 3వ వంతుకు తగ్గకుండా అనుసూచిత కులములు లేక సందర్భానుసారముగా అనుసూచిత జనజాతులకు చెందిన మహిళలకు ప్రత్యేకించవలెను. 3. ప్రతి పంచాయతీలోనూ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేయబడు మొత్తము స్థానముల సంఖ్యలో అనుసూచిత కులములు, అనుసూచిత జనజాతులకు చెందిన మహిళలకు ప్రత్యేకించబడిన సీట్ల సంఖ్యతో సహా 3వ వంతుకు తగ్గకుండా మహిళల కొరకు ప్రత్యేకించవలెను మరియు అట్టి స్థానములను పంచాయతీలోనూ వేరువేరు నియోజకవర్గములకు వంతుల వారీగా కేటాయించవలెను. 4. గ్రామ స్థాయిలో లేక ఏదేని ఇతర స్థాయిలోని పంచాయతీల్లో చైర్పర్సన్ పదవులను అనుసూచిత కులములకు, అనుసూచిత జనజాతులకు మరియు మహిళలకు రాజ్య శాసనమండలి శాసనము ద్వారా నిబంధించునట్టి రీతిలో ప్రత్యేకించబడవలెను.
అయితే రాజ్యములోని మొత్తము జనాభాకు రాజ్యములోని అనుసూచిత కులముల జనాభా లేక రాజ్యములోని అనుసూచిత జనజాతుల జనాభా ఏ నిష్పత్తిలో ఉన్నదో ఏదేని రాజ్యములో ప్రతి స్థాయిలోని పంచాయతీలలో అట్టి పదవుల మొత్తము సంఖ్యకు పంచాయతీలోని అనుసూచిత కులములకు మరియు అనుసూచి జనజాతులకు ప్రత్యేకించబడిన చైర్పర్సన్ పదవుల సంఖ్య వీలైనంత దగ్గరగా అదే నిష్పత్తిలో ఉండవలెను. అయితే ఇంకనూ ప్రతి స్థాయిలోనూ పంచాయతీలలో చైర్పర్సన్ పదవుల మొత్తము సంఖ్యలో 3వ వంతుకు తగ్గకుండా మహిళలకు ప్రత్యేకించబడవలెను. అంతేకాక ఈ ఖండము క్రింద ప్రత్యేకించిన పదవులను ప్రతి స్థాయిలోనూ వేరు పంచాయతీలకు వంతుల వారీగా కేటాయించవలెను. 5. ఖండము 1 మరియు 2 క్రింద సీట్ల ప్రత్యేకీకరణ మరియు ఖండము 4 క్రింద మహిళల ప్రత్యేకీకరణ కాకుండా చైర్పర్సన్ పదవుల ప్రత్యేకీకరణ అనుచ్ఛేదము 334లో నిర్దేశించిన కాలావధి ముగిసిన పిమ్మట ప్రభావము కోల్పోవును. 6. ఈ భాగములో ఉన్నదేది వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలముగా ఏదేని స్థాయిలో పంచాయతీలలో ఏవేని సీట్ల లేక పంచాయతీలలో చైర్పర్సన్ పదవులకు ప్రత్యేకీకరణ నిబంధనలు చేయుటకు రాజ్య శాసనసభను నివారించదు. The Constitution of India. Part 9. The Panchayats. Article 243D. Reservation of seats. 1. Seats shall be reserved for A. The scheduled castes and B. The scheduled tribes in every panchayat, and the number of seats so reserved shall bear, as nearly as may be, the same proportion to the total number of seats to be filled by direct election in that panchayat as the population of the scheduled castes in that panchayat area or of the scheduled tribes in that panchayat area bears to the total population of that area, and such seats may be allotted by rotation to different constituencies in a panchayat. 2. Not less than 1/3 of the total number of seats reserved under clause 1 shall be reserved for women belonging to the scheduled castes or, as the case may be, the scheduled tribes. 3. Not less than 1/3, including the number of seats reserved for women belonging to the scheduled castes and the scheduled tribes, of the total number of seats to be filled by direct election in every panchayat shall be reserved for women, and such seats may be allotted by rotation to different constituencies in a panchayat. 4. The offices of the chairpersons in the panchayats at the village or any other level shall be reserved for the scheduled castes, the scheduled tribes and women in such manner as the legislature of a state may, by law, provided that the number of offices of chairpersons reserved for the scheduled castes and the scheduled tribes in the panchayats at each level in any state shall bear, as nearly as may be, the same proportion to the total number of such offices in the panchayats at each level as the population of the scheduled castes in the state or of the scheduled tribes in the state bears to the total population of the state. Provided further that not less than 1/3 of the total number of offices of chairpersons in the panchayats at each level shall be reserved for women, provided also that the number of offices reserved under this clause shall be allotted by rotation to different panchayats at each level. 5. The reservation of seats under clauses 1 and 2, and the reservation of offices of chairpersons, other than the reservation for women, under clause 4, shall cease to have effect on the expiration of the period specified in Article 334. 6. Nothing in this part shall prevent the legislature of a state from making any provision for reservation of seats in any panchayat or offices of chairpersons in the panchayats at any level in favor of backward class of citizens.